మీద అత్యాచారం, అఘాయిత్యం చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇందులో ఉన్నటువంటి నిందితులను కాపాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని చెప్పి ఈరోజు తల్లిదండ్రులతో పాటు ప్రజా సంఘాల ఆందోళన చేపట్టే మనతో మాట్లాడడానికి తల్లిదండ్రులు ఉన్నారు. చెప్పండమ్మా, ఏం జరిగింది పెద్ద మీ మేము పొలానికి వెళ్తుంటే సార్, పొలానికి వెళ్తుంటే మధ్యలోకి పోయినక్కడ మా పాప కొద్దిగా ఇంటికాడ ఏదో మర్చిపోయింటే వెనక్కి పంపించినాను సార్. వెనక్కి పంపించింటే మళ్ళా తిరిగి వస్తుందేమో అని చూస్తే రాలేకుంటే ఇంటికి పోయినాం. ఇంటికి పోయి అలా చుట్టుపక్కల అంతా చూసినాం. చూస్తే ఆడ కనిపించలే. కనిపించకుంటే సాయంత్రం 6 గంటల వరకు చూసి తర్వాత కనిపించలేం. ఆ తర్వాత పోయేసి కొంచెం తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల ఇట్ట పలానోళ్ళు ఇట్ట పోయినారు అని చెప్తే మేము అక్కడక్కడ వాళ్ళు వెంపడే తిరిగినాము. ఓ రోజల్లా తిరిగినాము వాళ్ళు వెంపడే బుడికిస్తారోమని. పోయి తిరిగి వచ్చినాము, కనపడకుంటే వచ్చి గూడూరులో వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. ఏమంటున్నారు పోలీసులు? ఏమన్నారు? పోలీసులు రాసినారు, అన్నీ చేసినారు, కానీ మళ్ళీ ఇప్పుడు ఒక్కరిని పంపించినారు. నలుగురని వదిలిపెట్టినారు. ఏడ పెట్టినారో తెలియదు సార్. అంటే ఎందుకు ఎందుకు వదిలిపెట్టారని మీరు అనుకుంటున్నారు? ఏమో సార్ తెలియదు మనకు అది. వాళ్ళు ఎందుకు వదిలిపెట్టినారు